వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 16 సంవత్సరాలుగా వస్తుంది. 16 సంవత్సరాలు కావస్తుంది కాబట్టి వైఎస్ఆర్ గారి మీద ఎవరికి కోపం ఉంటుందని చెప్పి ప్రతిరోజు విషం కక్కుతూ ఉంటారు ఒక వర్గం మీడియా. అందులో ప్రధానంగా వేమూరి రాధాకృష్ణ గారు. ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఈ కోలుకు సంబంధించి సింగరేణి కోలుకు సంబంధించినటువంటి ఏదైతే చర్చ నడుస్తూ ఉన్నదో, ఇక్కడ బట్టి విక్రమార్క గారు ఈ ఎపిసోడ్లో తనపైన తప్పుడు కథనాలు రాసినందుకు ఎవరిని ఉద్దేశించి ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఈ వార్తలు రాశామని చెప్పి చాలా మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. నిన్న కూడా సుదీర్ఘంగా ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది. ఇక్కడ ఈ టెండర్లు అంటే సైట్ విజిట్ అనేటువంటిది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనే విషయాలు చాలా క్లియర్గా చెప్పారు ఆయన. అదేవిధంగా మీరు ఏదైతే టెండర్లు బట్టి విక్రమార్క గారికి సంబంధించిందే ఎన్టీవీతో కలిసి లేకుంటే ఇంకో కంపెనీతో కలిసి చేశారని మీరు ఏదైతే అలిగేషన్ చేస్తారో వాటన్నిటి కూడా క్యాన్సిల్ చేస్తున్నామని కూడా చెప్పారు. మళ్ళీ ఫ్రెష్గా టెండర్లు వేస్తామని కూడా. ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖర గారి మీద కోపంతో మరి ఇంకే ఉద్దేశంతోనో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నామన్నది బట్టి గారి యొక్క అభిప్రాయం. సో అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది వేమూరి రాధాకృష్ణ గారి మనసులో, వాళ్ళ పలుకుల్లో, ఆ కొత్త పలుకుల్లో తన చెత్త ఆలోచనల్ని చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డికే సంబంధం. ఇక్కడికి వచ్చేసరికి ఈ ఎపిసోడ్లో చూస్తేనేమో ముఖ్యమంత్రి గారికి సంబంధం లేకుండా కేవలం డిప్యూటీ సీఎం మాత్రమే చేశారన్నది. అక్కడనేమో జగన్ గారి ప్రమేయం లేకుండా ఉంటుందా? ఇప్పుడు స్కామ్లకు లిక్కర్ స్కామ్, ఆ స్కామ్, ఈ స్కామ్ అంటే అన్ని వేలన్నీ తాడేపల్లి వైపు చూపిస్తాయని చెప్పి కామెంట్ చేయడు. ఆయన ఉద్దేశాలు వేరు, ఆయన అనుకున్నది వేరు. ఇరికించాలి, ఏదో చేయాలనే ఆలోచనతోనే చేశారు. అది క్లియర్. చూడండి, వైఎస్ఆర్ గారి మీద కోపం లేదన్నాడు కదా, అదొకటి. కేసీఆర్ గారి మీద కూడా కోపం లేదన్నారు కదా, అదొకటి. నేను ఏ పుట్టలో వేలు పెట్టను, నా పుట్టలో వేలు పెడితే నేను ఊరుకుంటానా అనే రేంజ్లో ఈ రాజకీయాలు నడుస్తున్నాయి అన్నాడు కదా. ఆయన ఏ రకంగా పుట్టలో వేలు పెట్టాడు ఒకసారి చూడండి. ఇదిగో ఈ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం కానీ కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం కొంతకాలం హడావిడి సృష్టించాయి. ఫార్ములా ఈ కేసు కార్ రేస్ వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు ఏమిందో తెలియదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని కేంద్రాన్ని కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి చేతులు దులుపుకుంది. సిబిఐ దర్యాప్తుపై కేంద్రం మౌనంగా ఉంటుంది అంటే వ్యవస్థలు తమకు తాముగా పనిచేయమని స్పష్టమవుతుంది. ఈ రెండు అంశాల్లో అధికార దుర్వినియోగం జరిగిందన్నది వాస్తవం. అలాగే కేసీఆర్ జమానాలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది కూడా వాస్తవం. అయినా దేనికైనా చర్యలుండవు. విషయ తీవ్రత ఎంతగా ఉన్నప్పటికీ ఇదంతా రాజకీయ కక్ష సాధింపులో భాగమంటూ అందుకు బాధ్యులైన రాజకీయ పార్టీలు ఆరోపణలు తేలికగా తీసి పారిస్తున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు కూడా ఆయా అంశాలను రాజకీయాల్లో భాగంగానే పరిగణిస్తున్నాయి. ఈయన ఆ పుట్టలు వేలు పెడతా ఉన్నాడు. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుది ఏమీ లేదు కాబట్టి విచారణ రాజకీయ కోణంలోనే జరిగింది అంతే. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏం లేదు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాబ్కి సంబంధించి కూడా దీన్ని ఏమంటాడు ఆయన? రేవంత్ రెడ్డి పుట్టలో వేలు పెడితే తనకు ఏదైతే సింగరేణికి సంబంధించిన ఎపిసోడ్ మీద చర్చ పెట్టినప్పుడు నేను వదిలేస్తానా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని స్పీడప్ చేసినాడంట. ఇక్కడ రాజకీయ కోణంలో వాడుతున్నారనే చెప్తా ఉన్నారు అక్కడ. మళ్ళీ అంటే అందరి పుట్టల్లో వేలు పెడతాడు ఈయన, పెట్టేస్తాడు, పంచాయతీ పెడతాడు. అసలు నువ్వు పుట్టలో వేలు పెట్టబట్టే కదా ఇదంతా జరిగింది. ఇదంతా సోది రాసినాడు. ఇక్కడ చూడండి, రాజశేఖర రెడ్డికి ప్రవేశపెట్టిన ఈ సంస్కృతి ఇప్పుడు తెలుగునాట నలుదిశలా వ్యాపించిందంట. తప్పు చేసిన వాళ్ళు ఏమాత్రం బెరుకు లేకుండా ఎదురుదాడికి దిగుతున్నారు. తమను కాపాడుకునేందుకు కులాలను రంగంలోకి తెస్తున్నారు. ఇప్పుడు ఏ కులము సపోర్ట్ చేస్తుందండి? ఏబిఎన్ గారిని ఏమనంటే మేము ఊకమని చెప్పి ఒక సామాజిక వర్గం లేచి కూర్చుంది, వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారని చెప్పి తప్పుడు వార్త రాసినారు. దానికి ఆధారం ఉన్నాయి? లేవు కదా. 1985కు పూర్వము కొన్ని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పత్రికలు ఆయా ప్రభుత్వాల యొక్క తప్పులు చేసే పరిశోధనాత్మక కథనాలు రాస్తే ప్రభుత్వాలు ఉలిక్కిపడి సరిదిద్దుకునేయంట. సరిదిద్దుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు దాదాపుగా ఇదే పరిస్థితి ఉండేదంట. ఆయన హయాంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రభుత్వ పనులు టెండర్లు వేయడం అనే ప్రక్రియను నిర్వచనం మార్చివేశారు. తాము ఎంపిక చేసిన కంపెనీలకు పనులు దక్కేలా సిండికేట్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ పని చేసినందుకు ప్రభుత్వ పెద్దలు 6% కమిషన్ తీసుకునేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఈ విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా మారింది. కాకపోతే ఒక్క రాష్ట్రంలో ఒక పర్సెంటేజ్ అమల్లో ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేపట్టే పనులకు మాత్రమే పోటీతత్వంతో కూడిన టెండర్లు దాఖలవుతున్నాయి. రాజశేఖర రెడ్డి అమలు చేసిన విధానాన్ని రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆయా ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకొని అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వంలో అవినీతి వ్యవస్థీకృతమైంది. టెండర్ల గూడుపుటాన్ని ప్రభుత్వ పెద్దలకు హక్కుగా మారింది. ఎప్పుడైనా సదరు గూడుపుటానికి సంబంధించిన వార్తలు మీడియాలో వస్తే రాజశేఖర రెడ్డి బాటలో ఎదురుదాడి చేస్తున్నారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో ఇదే జరిగింది. రాజశేఖర రెడ్డి గారి మీద ఏడుపు. రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక సంస్కృతి తీసుకొచ్చినారంట, కమిషన్ల సంస్కృతి.
అది దేశవ్యాప్తంగా అమలవుతుందంట అది. ఇంకా చూడండి ఏమంటాను చెప్పండి. ఎంతోమంది మేధావులు పుస్తకాలు రాశారు. ఈ సంస్కృతిని అలవాటు చేసింది ఎవరు, డబ్బుతో రాజకీయాలు చేసి అలవాటు తీసుకొచ్చింది ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసినాం కదా, డబ్బులు ఇచ్చి ఒక ప్రభుత్వాన్ని కూల్చేయాలని చెప్పి ఇలాంటి సంస్కృతులు. అంటే ఆ డబ్బులన్నీ ఎట్లకెళ్ళి వస్తున్నాయి? ఇట్లా కమిషన్ల రూపంలో టెండర్లు వేయడానికి వస్తే వాళ్ళ కమిషన్ల రూపంలో డబ్బులు దండుకొని ఇట్లా ప్రభుత్వాలను కూల్చేసి తమ అధికారులకు రావాలనే ప్రయత్నాలు కాదేవన్నీ. ఇది విష సంస్కృతి ఎవరు తెచ్చారు? రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వచ్చిందంటే ఇది. సో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు తెచ్చిందే ఉందిలే. అయితే అది అక్కడ అధికారంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మరి అదే రకంగా చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు కమిషన్ తీసుకున్నట్టే కదా, ఒప్పుకున్నట్టే కదా దానికి. మీరు ఆయన కూడా కమిషన్లు తీసుకుంటున్నాడు, తింటున్నాడు అని చెప్పి ఏదో నీతి నిజాయితీ పరులైనట్టు మళ్ళీ ఈ రాతలు. బీఆర్ఎస్ ఇది ఇంత వైఖరంట, ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టేది మరో దారి అన్నట్టుగా ఈ అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత భారత రాష్ట్ర సమితి వివరించిన తీరు ఆశ్చర్యం కలిగించిందంట. ఆ పార్టీ నన్ను ఒక రాజకీయ ప్రతినిధిగా పరిగణించడం వల్లనే కాబోలు నాపై కొన్ని విమర్శలు చేసింది. కేసీఆర్ సొంత పత్రికలో యథావిధిగా విషయం కక్కారు. ఆ పార్టీలో రాజకీయ మరుగుజ్జులతో విమర్శలు చేయించారంట. ఎవరు మరుగుజ్జులు? ఒక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడైనటువంటి రవీంద్రరావు గారికి సంబంధించి ఎంత దారుణంగా గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ ఒక గెస్ట్ని పిలిచి అవమానిస్తారు మీరు మరుగుజ్జులు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు కానీ ఎవరైనా ఉద్యమాలు చేస్తే వాళ్ళకి సంబంధించిన ఒక్క వార్తా కథనం కూడా రాయలేదు. మీరు మరుగుజ్జులు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్టు చేస్తూ ఉంటే, ఉద్యోగుల కోసం పోరాటం చేసిన వాళ్ళని అరెస్టు చేస్తూ ఉంటే వారికి సంబంధించి ఇది తప్పు అని చెప్పి మీరు ఎప్పుడు ప్రశ్నించలేదు. మీరు మళ్ళీ ఆ అరెస్టు చేసేటువంటి ముఖ్యమంత్రి మీరు సపోర్ట్ చేస్తూ రాస్తూ, అందులో ఆ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ఈ విధానాలను వ్యతిరేకిస్తున్నారని చెప్పి, వాళ్ళు ఎక్కడ ఎదుగుతారని చెప్పి, ఎక్కడ సీఎం పీఠం మీద కూర్చుంటారని చెప్పి వాళ్ళని తక్కువ చేసే విధంగా వాళ్ళని బ్లేమ్ చేస్తూ వార్తా కథనాలు రాసినది మీరు మీడియా మరుగుజ్జులు. మీరు మళ్ళీ రాజకీయ మరుగుజ్జులు అంటే గతంలోనే ఎన్నోసార్లు అసెంబ్లీలో ఉన్నటువంటి కళ్ళు తాగి అది తాగి కోతులు అని చెప్పి వాళ్ళు నీచంగా మాట్లాడినటువంటి మీరు అవమానపరిచినటువంటి మీరు. నా పుట్టలో వేలు పెడితే నేను ఊరుకుంటానా అన్నట్టుగా తనపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనకాడకపోవచ్చు. ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య ప్రారంభమైన ఈ రాజకీయ క్రీడలో ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూద్దాం. ఈ విషయం అలా ఉంచితే నైని కోల్ బ్లాక్ వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకులు క్రెడిట్ చోరీకి పాల్పడడం ఆశ్చర్యం కలిగిస్తుంది. క్రెడిట్ చోరీ గురించి వీళ్ళే చెప్పాలి మనకు. దేశం మొత్తం తెలుసు మీరు వేరే వాళ్ళ క్రెడిట్ని ఎట్లా తీసుకొని మీ పత్రికలు రాస్తారో, మీకు కావాల్సిన వాళ్ళకి అనుకూలంగా ఎట్లా రాస్తారో అందరికీ తెలుసు. ఇప్పుడు ఈయన రాసేదాకా హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరికి తెలియదంట. మీరు కేవలం బట్టి గారిని టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేదని రాసి ఒక ఛానల్ను ఇంకొక వాళ్ళని దాన్ని లింకు చేస్తూ నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెడితే క్లియర్గా మాట్లాడిన మళ్ళీ ఇప్పుడు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే మీ ఇంటెన్షన్ వేరు. ఇప్పుడు నన్ను బట్టి విక్రమార్క టార్గెట్ చేస్తూ ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేస్తూ ఉంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరుగుజ్జుల వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పుట్టలు వేలు పెడితే వాళ్ళు ఊరికే ఉంటారా? మీరు రాస్తారు కదా రాతలు, అట్లనే మరి అనవసరం వాళ్ళ పుట్టలు ఏళ్ళు పెడితే ఏం చేయాలో అదే చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది. అయినా కూడా మనం మారం. అవే రాతలు, అదే ఏడుపు.